హాయ్ అండి. చూడండి నాకైతే ఫీవర్ వచ్చింది. బ్లౌజ్ అయితే కంపల్సరీ కస్టమర్స్‌కి ఇవ్వాలి కదా! సెలైన్ అయితే పెట్టారు హ్యాండ్స్‌కి. చూడండి నేనైతే నార్మల్ బ్లౌజ్ అయితే డైరెక్ట్ గ్రాఫ్ అయితే ఏసాను. ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను. మెజర్‌మెంట్ లేకుండా మామూలుగా డైరెక్ట్ నా కస్టమర్ సైజెస్ అయితే తెలుసు కాబట్టి డైరెక్ట్ అయితే గ్రాఫ్ ఏసి కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి చాలా ఈజీ. మనకు ఒకసారి అయితే మనం ఏదైనా కస్టమర్స్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నామంటే వాళ్ళ సైజెస్ అయితే ఈజీగా గుర్తుంటాయి. చూడండి ఇది కూడా నార్మల్గా మనకు రౌండ్ నెక్, షోల్డర్ అనేది చాలా పెద్దగా పెట్టాను. ఎందుకంటే షేప్స్ అన్నీ కట్ చేయడానికి తర్వాత నాకు హ్యాండ్ తిరగదు కదా, ఇప్పుడు సిలైన్ ఉంది హ్యాండ్కి. అందు గురించి కాస్త ఎక్కువ క్లాత్ అయితే పెట్టేసి కటింగ్ అయితే చేస్తున్నాను. చూడండి ఒక చెయ్యికి ఒక సైడ్కి ఒక గాజు, ఒక సైడ్కి ఒక గాజు అయిపోయింది. అది హాస్పిటల్లో కొంచెం అటు ఇటు అయ్యి 2 చేతులకు సూదులు గుచ్చి అలా అయ్యింది. అటు ఇటు వేరే వేరే వేసుకోవాల్సి వచ్చింది హ్యాండ్స్కి అయితే. చూడండి ఇప్పుడు మీకు బ్లౌజ్ది అయితే చూపిస్తున్నాను. థంబ్నెయిల్ అయితే హ్యాండ్స్ డిజైన్ అయితే పెడుతున్నాను. ఎక్కువ లెంత్ అయితే వీడియో తీయట్లేను. ఇలా వచ్చేసి మనకు హ్యాండ్స్కి అయితే ఈ క్లాత్ వస్తుంది. కోన్ హ్యాండ్స్ అంటారా, కోన్ హ్యాండ్స్ వచ్చేసి మధ్యలో అయితే చాక్లెట్ వస్తుంది హ్యాండ్స్కి. చూడండి ఇలా ఈ సెంటర్ నుంచి కట్ చేసి మనకు 2 హ్యాండ్స్కి అయితే క్లాత్ అనేది వచ్చేస్తుంది. ఈ బార్డర్ అంతే ఉంది, మనకు చిన్న బార్డర్ వచ్చేసి పైన మాత్రం ఇది వచ్చేస్తుంది. కంప్లీట్గా మనకు బ్లౌజ్కి అయితే ఎలా కావాలో అలాగైతే వచ్చేస్తుంది. థంబ్నెయిల్ అయితే అదే పెడుతున్నాను చూడండి.